చాలా రోజులైంది ఇలా మాట్లాడి. ఆహ్, నాకు తెలిసి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలైంది సినిమా వచ్చి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అడవుల్లో ఉన్నా. ఆహ్, ఫస్ట్ ఇందాక విష్ణు అన్నట్టు చాలా ట్రూ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసి ప్రభు సాల్మన్ గారికి కథ చేయడం జరిగింది. ఈ కథ చెప్పే ముందు నాకు ఒక వ్యక్తి గురించి చెప్పారు. జాదవ్ పియాంగ్ అని. ఒక మనిషి ఆయన పద్మశ్రీ అవార్డ్ విన్నర్ ఆయన. ఒక మనిషి ఒక 1300 ఎకరాలు పైన అడవి నాటి బ్రహ్మపుత్ర బేసిన్ దగ్గర ఆ అడవిల్లోకి పులులు, ఏనుగులు వచ్చే అంత పని చేశారు. సో, ఒక మనిషి ఒక అడవి నాటారు. చాలా అందరూ అనుకుంటా ఒకళ్ళు చేస్తే ఏమని. సో, అలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఇన్సిడెంట్స్ తీసుకొని ఇందాక విష్ణు చెప్పినట్టు ఆహ్, ప్రతి చోట అర్బనైజేషన్ జరిగేటప్పుడు ఒక ఎలిఫెంట్ కారిడార్ అంటూ ఉంటది. ఒక ఏనుగులెళ్ళే విధానం. అండ్ అర్బనైజేషన్స్‌తో సిటీలు గ్రో అవ్వడంతో వాటి ప్రదేశాల్లో మనం ఎంటర్ అవుతూ ఉంటాం. అండ్ వాటి లివింగ్ కండిషన్స్‌ని, వాటి హ్యాబిటాట్‌ని మనం మారుస్తూ ఉంటాం, బ్రేక్ చేస్తూ ఉంటాం. అండ్ అది వాటికే డ్యామేజ్ కాదు. ఒక హెవీ లోడ్‌లో మనం పీల్చే ఊపిరి, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు వీటన్నిటికి ఆ అడవుల్లో నుంచి వస్తది. దట్స్ ద సోర్స్. దట్స్ వై అడవిని అమ్మలాగా చూసుకోమని అంటారు. సో, నేను మామూలుగా ఇప్పటివరకు సినిమాలు చాలా చేశానండి. 10 సంవత్సరాలైంది యాక్టర్ అయ్యి. ప్రతి సినిమాకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటది. ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో, 15 ఏళ్లలో పనిచేస్తున్న 10 ఏళ్లలో నాకు సినిమా అర్థమైతే, ఈ సినిమాతో నాకు లైఫ్ అనేది అర్థమైంది. అంటే 'ప్రభు సల్మాన్' గారు ఏది సినిమాటిక్‌గా చేయరు. ఇప్పటివరకు నాకు అర్థమైన సినిమా వేరు. ఆయన చూపించిన సినిమా, ఆయన నేర్పించిన సినిమా వేరు కంప్లీట్‌గా. అసలు ఒక వ్యక్తి అలా ఉంటాడు. అతను ఎలా ఆలోచిస్తాడు, ఒక అడవిలో ఉంటే ఎలా ఉంటాడు, అది అర్థం కావడానికే నాకు ఒక 3, 4 నెలలు 3 నెలలు 6 నెలలు పట్టి ఉంటది. కథ చెప్పి కథ చెప్పినప్పుడు నేను 'బాహుబలి' చేస్తున్నప్పుడు మీకు తెలిసి ఎలా ఉండేవాడిని. ఆ దాంట్లో ఫస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆయన చూసి ఇదేదో కరెక్ట్ కాదండి. ఇది అడవిలో ఉండే వ్యక్తిలా లేడు. అంటే ఆ క్యారెక్టర్ బందేవ్ గాని అరణ్యలా లేడన్నాడు. సరే ఇప్పుడు దానికి ఏం చేయాలని చెప్పి వి స్టార్టెడ్ ఒక 3, 4 టైమ్స్ డిఫరెంట్ లుక్స్ చేసుకుంటా ఎళ్లి ఫైనల్‌గా థాయిలాండ్ అడవులకెళ్ళినప్పుడు, ఆ అడవుల్లో కూర్చొని, ఆ కాస్ట్యూమ్ యేసుకొని, ఆ గడ్డం పెంచుతూ, అలాగా స్టార్ట్ అయిన ఈ క్యారెక్టర్ ఐ థింక్ దట్స్ రియల్లీ వేర్ ఐ ఫౌండ్ ద క్యారెక్టర్. ఐ ఫౌండ్ బందేవ్, ఐ ఫౌండ్ అరణ్య ఇన్ దట్. ఇది ఒక 150 రోజుల పైన షూట్ చేసి ఉంటాం. ఒక 6, 7 డిఫరెంట్ అడవులకెళ్ళాం. మీరిప్పుడు మేకింగ్ వీడియోలో చూసింది యాక్చువల్లీ చాలా రిలాక్స్డ్ పార్ట్ ఆఫ్ ద షూటింగ్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే జరిగిన భయంకరాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా చాలామంది సెల్ ఫోన్లు రింగ్ అవుతుండే టక 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 అని మోగుతూనే ఉన్నాయి. ఇది 150 రోజులు లేకుండా సుఖంగా అడవుల్లో ఉన్నానండి నేను. అండ్ అన్ని రోజులు అడవుల్లో ఒక చిన్న యూనిట్‌తో ఉంటూ చిన్న యూనిట్ పెద్ద యూనిట్‌తో అడవుల్లో ఉంటూ కానీ చాలా రోజులు నాకు కో స్టార్‌లు కూడా లేరు సినిమాలో. ఏనుగులు, నేను, అడవి, చెట్లు తప్పితే వేరే కోస్టల్ అంటే షెడ్యూల్ అయిపోయాయి. వారాలు 10 రోజులు అట్లా అయిపోయాయి. ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో తిరగకుండా. అండ్ ఆ సమయంలో యుల్ స్టార్ట్ రియలైజింగ్ హూ యూ ఆర్. స్టార్ట్ రియలైజింగ్ వాట్ యూ వాంట్. అండ్ ఇలాంటి సినిమాలు నాకు తెలిసి లైఫ్‌లో చాలా తక్కువ వస్తాయండి యాక్టర్స్‌కి. అండ్ ఐ ఫీల్ ఎక్స్‌ట్రీమ్‌లీ లక్కీ, ఎక్స్‌ట్రీమ్‌లీ బ్లెస్డ్. అండ్ సార్ థ్యాంక్ యూ ఈరోస్ ఫర్ బ్రింగింగ్ ప్రభు సార్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. I will always be very, very indebted to you. And thank you for teaching me everything that I've learned today. Thank you. Vishnu, what to say about you, man? అంటే ఈ ఈ సినిమాలో ఒక రిలీఫ్ కానీ మీకు నవ్వుకునే హ్యాపీగా ఉండే మూమెంట్స్ అన్నీ అతని ద్వారానే వస్తాయి. నేను వచ్చినప్పటి నుంచి చాలా సీరియస్ ఉంటాను మొత్తం మ్యాటర్ అంతా. బట్ ఈ సినిమా 3 భాషల్లో తీసానండి. అది ఎలా అంటే ఇంతకు ముందు కూడా నేను 2, 3 భాషల్లో సినిమాలు చేశాను. అంటే ఎక్కువ సార్లు ఒకే కాస్ట్ ఉంటది. అది వేరే రిథమ్‌లో ఉంటది. ఇది మాత్రం కంప్లీట్‌గా అసలు ఏ సినిమాకి దీనికి పోలిక లేకుండా ఉంటది. నేను చేసిన నాకు అర్థమైన వచ్చిన ఎక్స్‌పీరియన్స్ గాని, నేను చేసిన పనులు గాని. ఎలా ఉండేదంటే ఇందాక ప్రభు సార్ గారు కొంచెం చెప్పారు. నేను దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తాను. మామూలుగా
సో ఇప్పటివరకు అలవాటైంది ఏంటంటే మొత్తం డైలాగులు రాస్తారు, ఒక రైటర్ దగ్గర నుంచి వస్తే డైరెక్టర్ గారు కరెక్ట్ చేస్తారు, అది మన ఇంటికి వచ్చేస్తుంది, అది మనం చదువుకుని పొద్దున్న వెళ్ళిపోయి టక 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 డైలాగులు చెప్పేద్దాం అనుకుంటాం. అది మనకి ఇప్పటివరకు 10 ఏళ్ళు అర్థమైన పద్ధతి. ప్రభు శర్మన్ గారి దగ్గరికి పేపర్ వస్తుంది కానీ ఆ పేపర్కి పొద్దున్న సెట్కి సంబంధం ఉండదు. నేను 30 ఏనుగులతో నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆపి అది కాదు ఇది మార్చి అంటాడు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆయన చెప్పేది తమిళ్లో, ఆయన తమిళ్లో చెప్తారు. సో నేను ఆయన అక్కడక్కడ తమిళ్లోనే చెప్తాను. పక్కన వనమాలి గారు ఉంటారు, తెలుగులో రాస్తూ ఉంటారు అక్కడికక్కడ. ఆయన ఏం చెప్పినా అక్కడ కూర్చొని తెలుగులో రాస్తుంటారు. పక్కన ఇంకో హిందీ అతను ఉంటాడు, అది చెప్తాడు. సో తెలుగు అయితే ఫాస్ట్ వస్తే ఫాస్ట్గా చెప్పొచ్చు, మళ్ళీ హిందీలో చెప్తారండి, తోలు తీరిపోతే. అంటే అసలు సో దిస్ హ్యాపెండ్ ఎవ్రీ డే. అండ్ డైలాగ్స్కి ఇలా జరిగిందంటే అంటే దీంట్లో నేను చేసిన వచ్చిన తప్పు కూడా ఉంది. ఫస్ట్ టైం నాకు తెలిసి మల్టిపుల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చేసిన నేను ఒక్కడే. సో ఇది చాలా డీటెయిల్గా ఉండాలి, అది చాలా డీటెయిల్గా ఉండాలి అడుగుతూ ఉండేవాడిని. ఈయన ఫుల్ డీటెయిల్కి తీసుకెళ్ళిపోయారు. ఎంత డీటెయిల్కి తీసుకెళ్లారంటే, ఒక అడవిలో పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్లో ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు, ఒక క్యారెక్టర్, ఒకే క్యారెక్టర్. సౌత్ ఇండియాలో వేరేలా ఉంటారు, నార్త్ ఇండియా వేరే ఉంటారు, మార్చి ఇద్దరు కావాలన్నారు. ఇద్దరు ఉంటారు. అతనితో సీన్ ఉంటుంది, బాగానే ఉంటుంది, 3 సార్లు చేస్తాం. అతనితో ఫైట్ ఉంటుంది, అంటే ఒకటితో కాదు ఇద్దరితో ఉంటుంది ఫైట్. ఆ ఫైట్ ఎలాంటిదంటే 10 బిల్డింగ్లు ఎక్కి ఆ బిల్డింగ్ టాప్లో రూఫ్ టాప్కి వెళ్ళి రూఫ్ టాప్ మీద ఫైట్ చేసి అక్కడి నుంచి బయటికి రావు. ఒకటితో కాదు, ఆడెత్తాడు అయిపోద్ది ఫైట్, మళ్ళీ ఇంకోటి ఎక్కుతాడు, ఆడితో మళ్ళీ బిల్డింగ్ అంతా పరిగెట్టాలి. సో ఇలాగా ఇది ఒక 2-3 సినిమాలు చేసేసి దానికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి ఈ సినిమాతో. అండ్ ఈ టీజర్ లాంచ్ చేసేటప్పుడు ఎలా లాంచ్ చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు అందరికీ ఇది 3 భాషల్లో చేసినా ఎలా చెప్పాలని కూడా అర్థం కాలేదు. సో ఫస్ట్ అందుకే చెన్నైకి పొద్దున్న వెళ్ళి సాయంత్రం బాంబేకి వచ్చి, సరే ఆ ఊర్లో చేసిన తర్వాత హాయిగా సుఖంగా ఇంటికి వచ్చి మీ అందరితో మాట్లాడి సాయంత్రం హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఐఎమ్ షోయింగ్ ద టీజర్. సో ఐ థింక్ దిస్ వాజ్ ద బెస్ట్ వే ఫర్ మీ టు కమ్యూనికేట్. ఇట్స్ బ్యాక్ ఆఫ్టర్ 2.5 years. అండ్ సంథింగ్ దట్ ఐ డిడ్ విచ్ ఇస్ వెరీ వెరీ పర్సనల్ టు మీ. అండ్ ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక యాక్టర్గా నేను ఈ సినిమాలో చాలా చాలా నేర్చుకున్నానండి. అండ్ ఇక్కడి నుంచి మాట్లాడుతూనే ఉంటా. సో April 2nd is when the film is out. త్వరలో టీజర్, ట్రైలర్స్ అండ్ అదర్ వీడియోస్ విల్ బి అవుట్. సో హోపింగ్ యూ లైక్ ఇట్, ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ వెళ్ళేటప్పుడు సినిమా చూసి కానీ టీజర్ చూసి ఒకసారి మనం ఎన్వైరన్మెంట్ గురించి గుర్తు చేసుకుని దాంట్లో మనం ఒక భాగం అండ్ ఒక్క వ్యక్తి చాలా చేయగలుగుతాడు అనేది ఒకసారి నమ్మి వెళ్ళాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద థియేటర్స్ April 2nd. ఆయన్ని నేను ఎప్పుడు కలవలేదండి, కానీ ఆయన గురించి నాకు ప్రభు సల్మాన్ గారు చాలా చెప్తూ ఉన్నారండి. అంటే మీరు ఆయన చెప్పే విధానం బట్టి నేను ఆయన చూసిన ఫొటోస్ కానీ కానీ చూస్తే ఒక చాలా సాధారణమైన మామూలు వ్యక్తిలా ఉంటారు. ఇప్పుడు ఆయనకి షో ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు. ఆ అడవిలో ఉంటారు, అక్కడ దగ్గరలోనే ఉంటారు. ఆ అడవి ఆయన నాటాడు, మొత్తం అడవి నాటారు. సో నాటడం అనేది మనం చెట్టు నాటుతాం, ఇది నాటుతాం అంటే ఆయన అడవి నాటారు. సో అండ్ ఆయన నాటిన అడవికి జంతువులు వచ్చినాయి, ఎకోసిస్టమ్ వచ్చినాయి. అండ్ మీకు బ్రహ్మపుత్ర బేసిన్లో ఒకటి జరిగిందండి. ప్రతి సంవత్సరం అక్కడ వాట్ ఈస్ ఇట్ కాల్డ్, ఆ బేసిన్ నీళ్ళ వల్ల వెళ్ళిపోతూ ఉండదు, పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ కీప్స్ గోయింగ్. అండ్ ఆ భూమిని పట్టుకోవడానికి అడవి కట్టారండి ఫస్ట్. ఇప్పుడు ఆ భూమి అలానే ఉంది, అంటే భూమికి ఉండడానికి ఒక వ్యక్తి సాయం చేశాడు. సో దట్స్ టు మీ వాజ్ వెరీ వెరీ బిగ్. ఒక ఫైట్ దానికన్నా అయితే దేర్ ఇస్ నథింగ్ బిగర్ దట్ వన్ కెన్ డూ టు ది ఎర్త్. రానా గారు, సరే ఇక్కడండి. సరే, జనరల్గా మనం ఇన్స్ట్రుమెంట్స్తోనూ మెటీరియల్గా ట్రావెల్ అవుతూ ఉంటాం. మీరు నేచర్తో ట్రావెల్ అయ్యారు షూటింగ్ కోసం. ఏం రియలైజ్ అయ్యారు, అంటే మీలో మీకు ఏం చేంజెస్ కనిపించినాయి? అంటే మనం ఒక చాలా నాయిజీ వరల్డ్లో ఉంటామని అర్థమైందండి. అంటే ఎందుకంటే ప్రతిసారి నేను అడవికి ఒక 20-25 రోజులు వెళ్ళిపోయి తర్వాత సిటీకి వచ్చేవాడిని. అక్కడ ఉన్న ఒక ప్రదేశంలో మన ఆలోచన కానీ మనం చేసే విధానం కానీ, ఇప్పుడు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం కానీ ఒక పని సరిగ్గా చేయం. ఆ ఒక్కదాని గురించి ఆలోచించి, అండ్ ఎందుకంటే మీరు నేచర్ని చూస్తే అది చాలా కరెక్ట్గా ఉంటుందండి. ఆ నేచర్లో ఉన్న ప్రతి జంతువు, ప్రతి చెట్టు దాని పని కరెక్ట్గా చేస్తూ ఉంటుంది. అది చేస్తూ ఉంటుంది కాబట్టి అడవి అలా ఉంది. అది మనం నేర్చుకుంటాం. అండ్ ఆ అడవిలో జీవించే ప్రతి ఒక్క జీవి ఎర్త్కి ఉపయోగపడుతూ ఉంటుంది.
సో ఏదో ఒక రోజు మీరు ఆ అడవి నుంచి వెళ్ళినప్పుడు ఆలోచిస్తారా, నేను ఎందుకు ఈ భూమి మీద ఉండి ఏం ఉపయోగం అనేది మాత్రం ఆలోచిస్తారు. అది మాత్రం ఆలోచన అయితే నాలో వచ్చింది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక షోల్డర్ పైక్ ఆ బాడీ లాంగ్వేజ్ని తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? అది మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ నేను డిస్కవర్ చేస్తూ వచ్చానండి. అండ్ నాకు తెలిసి ఆ ఫస్ట్ షెడ్యూల్లో కంప్లీట్గా డిస్కవర్ చేస్తాం మనం థాయిలాండ్కి వెళ్ళినప్పుడు. ఇందాక ప్రభు సార్ అన్నట్టు ఆ బట్టలు వేసుకుని నడుస్తూ ఉన్నాం, ఆ ఏనుగులతో ఉన్నాం. అండ్ అడవి మనిషి ఏం చేస్తాడు, అక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అతను ఎలా ఉంటాడు, ఎలా తింటాడు, ఎలా నడుస్తాడు, ఎలా కొండలెక్కుతాడు, ఎలా చెట్లు ఎక్కుతాడు, అండ్ తనకి ఏ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలా అవన్నీ మాట్లాడినప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉండిందండి. సో అతను నడిసే విధానం, పరిగెట్టే విధానం, అడవిలో ఎలా పరిగెడతారు, మన రోడ్డు మీద పరిగెట్టినట్టు పరిగెట్టకూడదు. సో వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. ఎక్కితే ఒక చేత్తో ఎక్కుతారు, ఎందుకంటే వేరే చేత్తో ఏదో పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. సో ఒక చేత్తో ఎక్కితే ఎలా ఎక్కుతాడు. సో ఇలాంటివన్నీ అండర్లైన్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది ప్రభు సార్ నేను కూర్చొని చేశాను. రానా గారు బాహుబలి చేసినప్పుడు కష్టం అనిపించిందా, అరణ్య చేసినప్పుడు కష్టం అనిపించిందా? ఫస్ట్ అండ్ నాకు నిజంగా అండి బాహుబలి చేసినప్పుడు చేసిన తర్వాత అసలు ఇంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ నా జీవితంలో వస్తా రాదా అనేది ఎప్పుడు అనుకున్నాను. 10 రోజులు నేను అడవిలో పెట్టేసి మొత్తం అసలు మనిషినే మార్చేసాడు. తర్వాత బాహుబలి ఎలా అనిపించిందంటే, నాకు రాజమౌళి గారు చాలా మంచిగా నాకు అనిపించారు. నా కోసం ఒక కోట కట్టి ఆ కోటలో ఒక పెద్ద విగ్రహం పెట్టి సినిమా తీశారు. ఈయనైతే వేసి ఏనుగుల మధ్యన అడుగులో వేస్తారు నన్ను. కానీ ఒక ఎమోషనల్గా కానీ, ఒక యాక్టర్ కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ఈ సినిమా నాకు చాలా మార్పు తెచ్చిందండి. అంటే టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఉన్నితో ట్రావెల్ ఎలా ఉందండి? అదే భలే ఉంటుందండి అసలు. అంటే ఇందాక జోయా మా అందరి మనసులో ఉన్న మాట చెప్పేసింది. ఉన్ని వస్తే ఉన్నిని తప్పితే ఎవరిని చూడడం సెట్లు. ఎందుకంటే ఫస్ట్ స్టార్ ఎలిఫెంట్ అండి. స్టార్ అంటే నిజంగా స్టార్. పర్ఫార్మెన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, యాక్షన్ కట్ వచ్చు, అన్నీ వచ్చు దానికి. అండ్ లైసెన్స్డ్ ఎలిఫెంట్స్ 3 ఉన్నాయి అనుకుంటా ఇండియాలో. ఇండియా అంతా సౌత్లో 3 ఉన్నాయి, కేరళలో. అండ్ అందులో ఇది అసలు కంప్లీట్ సూపర్ స్టార్ అనమాట. అంటే ఏ సినిమా తీసినా, ఏ షోకి కంప్లీట్ ఇది అసలు. సో అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్, చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్. అండ్ విష్ణుకి ఉన్నికి బాగా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు సినిమా అంతా. నేనేమో ఒక పెద్ద హర్ట్తో థాయిలాండ్లో ఉన్నాను. నార్త్ సౌత్ అన్ని లాంగ్వేజ్ ట్రావెల్ అయ్యారు కదా, ప్రభు సల్మాన్ గారితో ఆయనతో ట్రావెల్ గురించి. నేను నిజంగా నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని అయితే ఇప్పుడు కలలేదండి. ఐ హవ్ నెవర్ మెట్ ఎనీబడి లైక్ హిమ్. అంటే ఫర్ అ సింపుల్ రీజన్, హీ ఈజ్ సో ఒరిజినల్. హీ ఈజ్ ఒరిజినల్ ఇన్ థాట్, హీ ఈజ్ ఒరిజినల్ ఇన్ హిస్ ఫేత్, వెరీ ఒరిజినల్ ఇన్ హిస్ బిలీఫ్. అంటే ఈ కథ చెప్పాలంటే ఆ కథ కోసమే ఆ షార్ట్ తప్పితే ఆయనకి ఏది సంబంధం ఉండదు. అంటే ఈరోజు సపోజ్ మీకు ఒక షూటింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఈరోజు లేట్ అయిపోతుంది, ఈరోజు షెడ్యూల్ అయిపోతుంది, ఇంకా 4 సీన్లు ఉన్నాయి తీయాలి, లేట్ పోతుంది, లేకపోతే ఓ 5 షాట్లు ఉన్నాయి, ఏదో లెక్కలో ఉంటాం కదా. ఆయనకి ఏం టెన్షన్ పడదు, తీస్తూనే ఉంటారు. అది 30 టేక్లు అవని, 50 టేక్లు అవని, 200 టేక్లు అవని తీస్తూనే ఉంటారు. ఆయన అనుకున్నది, ఎందుకంటే ఆయన మైండ్లో చాలా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఆయనతో ఒక బ్యూటీ ఉంటుందండి, ఒక ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుందండి ఆయనకి. ప్రతి షాట్ మేము చేసినప్పుడు ఆ ఓకే టేక్ మ్యూజిక్తో చూస్తారు, మాకు పర్ఫార్మెన్స్ మ్యూజిక్తో చెప్తారు. సో మేమందరం యాక్ట్ చేసేటప్పుడు కూడా తెలియకుండా మా అందరిలో ఒక రిథమ్ ఉంటుంది. ఆ రిథమ్ సో హీఈస్ అ డైరెక్టర్ హూస్ టాట్ అస్ టూ మెనీ థింగ్స్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మై ఫాదర్ యూస్ టు కీప్ సేయింగ్, రై గ్యాప్ ఉంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళు, ఇది అది చెప్తూ ఉంటారు మా నాన్న. సో ప్రభు సల్మాన్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాను. సార్ రానా గారు 6 ఫారెస్ట్లో షూటింగ్ చేశా అన్నారు కదా, ఏ ఫారెస్ట్లో మీకు బాగా డిఫికల్ట్ అనిపించింది, ఏ ఫారెస్ట్లో మీకు మెమరబుల్ మూవీస్ ఉన్నాయి? అంటే మొన్న అంటే ఏది మెమరబుల్ అంటే అలా చెప్పలేనండి. ఎందుకంటే థాయిలాండ్, నాకు తెలిసి థాయిలాండ్ ఫస్ట్ టైం అంటే ఒక 30 ఏనుగులతో ఏ ఆర్టిస్ట్ లేకుండా చాలా రోజులు చెట్లు ఏనుగులతో యాక్టింగ్ చేయడం అన్నది అది చాలా స్పెషల్ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే అంతసేపు నేచర్తో ట్రావెల్ చేయడం ఎవరికి సాధారణంగా అంతసేపు కుదరదు. బట్ ఐ థింక్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ అ వెరీ లక్కీ స్పాట్.